కాబట్టి ఈ యొక్క పిరమిడ్ని ఒక అత్యద్భుతంగా నడిపిస్తూ ఇంతమందిని అంటే ఒక పని రోజు అంటే ఒక వీకెండ్ కాకుండా సెలవు రోజు కాకుండా పని దినం రోజున ఇంతమందిని ఇక్కడికి అది కూడా ఊళ్ళో కాదు, ఊరి నుంచి చాలా దూరంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి మాత మధ్యలో ఒక పని దినం రోజు ఇంతమందిని ఇక్కడ చూడటం అనేది ఒకసారి నాకు మొట్టమొదటిసారి అనుకుంటాను. ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు కాదు కానీ అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. నేను చాలా క్లాసులు తీసుకున్నాను కానీ ఊళ్ళోనే తీసుకున్నాను, ఊరి మధ్యలోనే తీసుకున్నాను. అయినా ఇంతమందిని చూడటం అనేది జరగలేదు. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా క్లాస్ చెప్పడానికి చాలా ఉత్సాహంగా కూడా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఇంత శ్రమ తీసుకొని ఎండలో ఊరు వెళ్తున్నటువంటి నాకు కూడా ప్రకృతి మాత మధ్యలో గురునాథం గారి సమక్షంలో జానపాడు అనేటువంటి గ్రామంలో ఈ క్లాస్ తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు చూసిన తర్వాత అనిపిస్తుంది, ప్రస్తుతం దీని పేరు జానపాడు కావచ్చు, కానీ ముందు ముందు ఈ జానపాడు జ్ఞానపాడు కావాలి అని చెప్పి నాకు పేరు మారుస్తుంది అనుకుంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఇది జానపాడు కాదు, ముందు ముందు దీని పేరు జ్ఞానపాడు అవుతుంది. తర్వాత గురునాథం అనేటటువంటి పేరులో గురునాథం అనుంది. నాదం అంటే ఏంటో తెలుసా? నాదం శబ్దం అంటే ఓంకార నాదం అంటారు. అంటే మన నుంచి ఏదన్నా సరే బయటికి రావాలంటే ఒక నాదం ద్వారా బయటకు వస్తుంది. నాదానికి మరి ఒక మాట, దాన్ని మాట అంటాం. గురునాదం అంటే గురువు గారి స్వరమే గురునాదం. మన గురువు గారు ఎవరు? బ్రహ్మర్షి వారు చేస్తుంటే పోయిసారి వచ్చినప్పుడు వారి యొక్క జీవిత చరిత్ర గురించి కొంచెం వినటం జరిగింది. ఒక టైలర్ వృత్తిలో ఉంటూ ఆయనకి కలిగినటువంటి కొన్ని అనుభవాల దృష్ట్యా ఒక ఆధ్యాత్మిక విప్లవకారుడిగా మారి ఇటువంటి నందనం అనేటువంటి విజ్ఞానవనంలో ఇటువంటి ఒక ఆశ్రమం లాగా ఉన్నటువంటి దీన్ని స్థాపించటం, అది కేవలం వారి కృషి వలన మాత్రమే సాధ్యమైంది అనుకోను. అది విశ్వ సకారం, గురువు గారి యొక్క ఆశీర్వాద బలం, మీ అందరి యొక్క ప్రోత్సాహం తోటి గురువు గారు ఈ గురువు ద్వారా, గురునాథం ద్వారా మనందరికీ ఈ అవకాశం కల్పిస్తున్నారు. థ్యాంక్స్ అండి. తర్వాత ఈరోజు క్లాసులోకి వెళ్ళిపోదాం, ఎక్కువ టైం లేకుండా. కూర్చొని కూడా కనపడుతుంది, కొంచెం నిదానంగా మాట్లాడతాం. నేను కొంచెం పెద్దగా మాట్లాడడం అలవాటు, అందుకని సుధాకర్కి కొంచెం గుర్తు చేయమని చెప్తుంటాను. సార్ స్పీడ్ టోన్ తగ్గించండి సార్ అని చెప్పి అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాడు నాకు, లేకపోతే నా డోర్ చాలా పెద్దది. ఓకే, క్లాస్ ఏం చేసేటప్పుడు సామాన్యంగా నేను చెప్పాలని కాకుండా మీకు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఈరోజు అనే విషయం కనుక మీరు ఎవరైనా కనుక చెప్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈరోజు క్లాస్ ఎలా ఉన్నారంటే నేనేదో చెప్పడం మీరు వింటాం కాదు, మీకు ఏది కావాలో అదే మనం మాట్లాడుకుందాం. ఎవరైనా చెప్పండి సార్ పలానా దాని గురించి చెప్పండి అంటే ఏదో ఒకటి సరదాగా మాట్లాడుకుందాం. ఏదో ఒకటి మీరు పలానా దాని గురించి చెప్పండి సార్, దాని గురించి తెలుసుకోవాలని ఉంది ఏంటి అమ్మా? మన గురించి మనం తెలుసుకోవాలి. ఇంకా ధైర్యంగా పలానా దాని గురించి చెప్పండి సార్ అమ్మా. గౌతమ బుద్ధుడు ఎట్లా బోధించాడో, గౌతమ బుద్ధుడు ఎలా బోధించాడు. ఓకే, ఇంకా
ఆత్మబోధ. ఆత్మబోధ గురించి. యా, ఇంకా ఇంకా చెప్పండి. మా ఆడవాళ్ళ గురించి ఎవరు చెప్పలా. ఇంకా ఏదో ఒకటి మీకు మనసులో ఏం తెలుసుకోవాలనుకుంటే అది చెప్పండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోయే ముందు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పలానా దానికి క్వశ్చన్కి ఏదన్నా ఉంటే దానికి సమాధానం తెలుసుకుంటే బాగుంటుంది. జ్ఞానానికి మనం వస్తున్నాం. వచ్చిన తర్వాత మనిషి ఎలా బతకాలి, ఎలా బతకూడదు, మంచి చెడులు ఎలా బతకాలి, ఎలా బతకూడదు, జ్ఞానానికి వచ్చినప్పుడు ఎలా బతకాలి, ఎలా బతకూడదు. అద్భుతం. మంచి ప్రశ్నలో ఇంకో మైక్ లేదా? అది శారీరక బాధల్ని, ఇబ్బందుల్ని ధ్యానం ద్వారా ఎలా తగ్గించుకోవాలి కొంచెం వివరంగా చెప్పండి సార్. మీరు డాక్టర్ గారు కాబట్టి. అద్భుతమైన ప్రశ్నలు. కాబట్టి అందరూ అయ్యే కదా, అందరి క్వశ్చన్లు. కానీ చూసారా, చాలా కొంతమంది మాత్రమే బయట పెట్టగలిగారు, చాలామంది బయట పెట్టలేదు. కానీ వారి గొప్పతనం ఏంటంటే ఇదే సేవ అంటే. పత్రిజీ గారు ఏం చెప్పారు మనకి? జ్ఞాన జగత్, కర్మణ జగత్, శాకాహార జగత్, సజ్జన సాంగత్యం, తర్వాత స్వాధ్యాయం, ఇంకోటి ఏం చెప్పారు? సేవ. సేవ అంటే ఏం లేదు సార్. ఇంకో క్వశ్చన్ అండి సార్. మాట్లాడు. నమస్తే అండి. మనసు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, కష్టానికి సుఖానికి రెండింటి మధ్యలో. అద్భుతమైన ప్రశ్న. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఓకే సార్. వెరీ గుడ్. అద్భుతమైన ప్రశ్న. సేవ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీరు ఇక్కడ కనీసం ఎంతమంది ఉంటారో తెలీదు, 100-200 మంది ఉంటారేమో. కానీ దాంట్లో ఒక 4-5 మాత్రమే ధైర్యంగా లేచి పలానా చెప్పండి సార్ అని చెప్పి అడిగారు. ఆ 4-5 అడగటం వలన నేను చెప్పేది ఈ 200 మంది దానివల్ల ప్రయోజనం పొందగలుగుతున్నారు. అంటే సేవ అంటే ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళందరూ అడగటమే సేవ, అంతే కదా? వాళ్ళు అడగబట్టే కదా. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళందరూ మీ అందరికీ సేవ చేస్తుంటే, అంటే సేవ చేయటం అనేది అంత సులభమైనటువంటి విషయం. మనం ఏదో ఉద్యోగంలో డబ్బులు చేయాల్సిన అవసరం లేదు, మన ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మన టైం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ రకంగా 4 మాటలు బయటకు చెప్తే, దాని ద్వారా నా నుంచి 4 మాటలు నేను బయటకు వస్తే, మీరందరూ కనుక ఇంటికి వెళ్ళబోయేటప్పుడు ఏదో ఒక ప్రయోజనం కనుక పొందగలిగితే, అది వాళ్ళు మీ అందరికీ చేసినటువంటి సేవ నా ద్వారా. ఇది కాబట్టి మంచి ప్రశ్నలో ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు ధ్యానంకి వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి ధ్యానం ద్వారా, షుగర్ని ఎలా తగ్గించుకోవాలి, డయాబెటీస్ని ఎలా తగ్గించుకోవాలి ధ్యానం ద్వారా, ఈ విషయాల గురించి మనం వెళ్ళే లోపల, ఈరోజు క్లాస్ అయిపోయే లోపల మనం క్షుణ్ణంగా చర్చించుకుందాం. ఆనందంగా ఎలా బ్రతకాలి ఎవరు అడిగారు? అద్భుతమైన ప్రశ్నలు. అదే దిశగా ముందుకు వెళ్దాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. రెండోది ఏం కావాలి? ఆనందం కావాలి. అంతే కదా? ఈ అందరికీ యొక్క ప్రశ్నల్ని 2 మొక్కల్లోకి మార్చామనుకోండి, ఏం కావాలి ప్రతి వాళ్ళకి? ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి. ఈ రెండిట్లో ఒకటే కావాలి అని అడిగారు అనుకోండి, ఈ 2 ఇవ్వలేను, ఈ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాను అని చెప్పి నేను ప్రశ్న ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఆనందం కావాలనేవాడు ఎవరో చేతులు ఎత్తండి. ఓకే, నాకు ఆనందం ఉన్నా లేకపోయినా పర్లేదండి, ఆరోగ్యం ఉంటే చాలా అనుకునే వాళ్ళ చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, కాబట్టి తమాషా ఏంటంటే
ఆనందము, ఆరోగ్యము, ఈ రెండు మాటలు ప్రారంభమయ్యేది దేంతో? ఆతో ప్రారంభమవుతుంది. ఈ ఆతోటే ఇంకొకటి కూడా ప్రారంభమవుతుంది. ఏంటి? ఆనాపాన. ఓం అనేటటువంటిది. ఓం అంటే యాక్చువల్గా ఓం కాదు, AUM, దాన్ని ఓం అంటారు. ఓం, ఓం, దాని పేరు ఓం అంటాం. అంటే అకారం, ఉకారం, మకారం, ఈ మూడింటిని కలిస్తే దాన్ని ఓం అంటారు. ఈ ఓం అనేటువంటిది ఏంటంటే ప్రణవనాదం. అన్నిటికీ మొట్టమొదటమైనటువంటి నాదాన్ని ప్రణవనాదం అంటారు. అది భగవంతుడి యొక్క స్వరూపానికి తార్కాణం. ఆ పదం కూడా ఏ అక్షరంతో మొదలవుతుంది? ఆ అనేటటువంటి అక్షరంతో. అక్షరాలు మొత్తం ఏ అక్షరంతో ప్రారంభమవుతుంది? అక్షరమాల ఆ అనేటటువంటి. ఈవెన్ ఇంగ్లీష్లో కూడా ఏ ఈజ్ ద ఫస్ట్. తర్వాత ఇంకొకటి గొప్ప పదం, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప పదం ఆతో మొదలవుతుంది. ఏంటా మొదలు పదం? అమ్మ. అబ్బా, అద్భుతం. అమ్మ అనేటటువంటి పదం ఆతో మొదలవుతుంది. కాబట్టి ఆనందానికి, ఆరోగ్యానికి, ఈ రెండిటికి సరైనటువంటి పరిష్కారాన్ని కనుక తెలుసుకుంటే, ఈ రెండింటిని ఎలా పొందటం అనేటటువంటి విషయాన్ని గురించి కనుక మనం కనుక తెలుసుకుంటే మన జీవితాలు సస్యశ్యామలంగా, ఎందుకోసం అయితే మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ వచ్చినటువంటి పనిని చాలా చక్కగా పూర్తి చేసుకొని, ఈ వచ్చిన పని పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సహకరిస్తున్నాం. కాబట్టి మనందరికి కావాల్సింది ఏంటి? ఆనందం, ఆరోగ్యం. ఈ రెండిటిలో ఒకటి కావాలి అంటే అందరికీ ఏం కావాలి? ఆనందం కావాలి. అమ్మా చేసిందా జ్యోతి? ఇంకొక ప్రశ్న, ఇక్కడ కూర్చోండమ్మా. వేసే ముందు నాకు ఫోన్ చేయమను, వేయంగానే వెంటనే వేరే దానికి మార్చేసుకుంటా. సరే, ఓకే, సరే సరే. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అన్నా మొట్టమొదట మనిషికి ఏముండాలి? మనతో సరదాగా మాట్లాడుకున్నాం ఈరోజు పొద్దున్న చెప్పడం మీరు వింటాం కాదు, ఇంపార్టెంట్ కాదు, అయిపోయాక మీరు కూడా. మనిషి ఆనందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలి అన్నా మనిషికి ఏం కావాలి? ప్రేమతత్వం. ఇంకేమన్నా మంచి సమాధానం చెప్పగలరా? ఉంటున్నావా? ధ్యానం ఉండాలి. ఇంకేమన్నా మంచి సమాధానం? బాధలు ఎవరు ఉండాలి, సరిపోవా? ఉండకుండా ఉండాలి, ఎట్లా పాజిటివ్గా ఉండాలి. మనిషి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనిషికి ఏముండాలి? అసలు పంపిలే నాకు జ్ఞానం ఉండాలి. త్వరగా పంపివా? వాళ్ళ ప్రింటింగ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తాను వాళ్ళకి. ఏమ్మా, ఎవరన్నా ప్రతిసారి సమాధానం వస్తుంది, కొంచెం లేటుగా వస్తుంది అంతే. ఇంకా నేను అడిగింది, నేను కోరే సమాధానం రావట్లేదు. ఏముండాలి? ఏమ్మా, ఈ నెంబర్కే పెట్టి బ్రదర్, ఇంకో నెంబర్ పెడుతున్నావు నువ్వు. మనిషి ఆనందంగా ఉండాలన్నా, హలో, ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ నెంబర్ కానీ ఒకసారి అయితే మనిషికి ముందు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. మరి
అవునా కదా? పల్లె వాళ్ళకి ఇంకో 200 ముందు టికెట్లు దేహం ఉంటేనే అవసరమైతే కదా. పంపించగలరుగా. రాయి ఆనందంగా ఉండలేదు, చెట్టు సరే నేను వెళ్తున్నాను పొన్నూరు మనిషి ఈరోజు. ఆనందంగా ఉండాలన్నా. వెళ్ళి నీకు 4-5 మనిషి టికెట్లు అప్డేట్ ఆరోగ్యంగా చేస్తా. ఉండాలన్నా ముందు మనిషికి దేహం ఉండాలి. వాళ్ళు అమౌంట్ రెడీ చేసుకుంటారు. ఇంకో 200 కావాలంటున్నారు. ఓకే సరే. అమ్మా కరెక్టే కదా. ముందు మనిషికి దేహం ఉండాలి. దేహం ఉంటే ఆ దేహం ఆరోగ్యంగా ఎట్లా అడ్డు పెట్టుకోవాలి అనేది తర్వాత విషయం. కాబట్టి ముందు మనిషికి దేహం ఉండాలి. తర్వాత అది ఆరోగ్యం. ముందు మనిషి ఆరోగ్యం కావాలంటే దేహం ఉండాలి. తర్వాత మనిషి ఆనందంగా ఉండాలంటే ఏముండాలి? మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే దేహం ఉండాలి. మనిషి ఆనందంగా ఉండాలంటే ఏముండాలి? మా అత్తగారు నేను అమెరికా నుంచి రావడానికి కూడా కారణం అదే. మా అత్తగారు సడన్గా కోమాలోకి వెళ్ళిపోయారు. మాకు లెటర్ ఫోన్ వస్తే మేము వెంటనే వచ్చేసాం. కానీ ఆమె కోమాలో ఉన్నప్పుడు చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ బాగుంది, పల్స్ బాగుంది, షుగర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఆమె ఆనందంగా ఉందో లేదో ఆమెకే తెలియదు. మిగతా కోమాలో ఉంది, ఆరోగ్యంగా ఉంది. సార్ కన్ఫర్మే సార్. మళ్ళీ ఏంది డౌట్గా అడుగుతున్నారు? అంటే ఆనందంగా ఉండాలి సార్. ఏముండాలో తెలుసా? లేదు నేను ఈరోజు సాయంత్రం లోపల మీటింగ్ ఉంటే సత్సంగం వచ్చాను. కొద్దిగా సిగ్నల్ కూడా తక్కువ ఉంది. నేను బయటికి రాగానే కూడా మనిషికి ట్రిప్ 100% కన్ఫర్మ్. శరీరం ఉండాలి, ఓకే. రెండోది ఏముండాలి? మనసు ఉండాలి. ఈ రెండిటిని మనం గనక జాగ్రత్తగా దీనికి ఒక బండికి 2 చక్రాలు ఎలానో ఈ 2 చక్రాలు కనుక సరిగా ఉంచుకోగలిగితే బండి చక్కగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈరోజు చూడండి ఎంత చక్కటి ప్రశ్నలు అడిగారో. ఒకళ్ళేమో ఆరోగ్యం గురించి చెప్పుకున్నారు, ఇంకొకళ్ళేమో ఆనందం గురించి చెప్పుకున్నారు. అసలు జీవితంలో ఈ 2 తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వాటిని గురించే వీళ్ళిద్దరూ చెప్తున్నారు. కాబట్టి ఎంత మంచి గ్రూపు ఆలోచించండి. మరి ఎందుకు అడిగారు మీరు? ఎందుకు అడిగారో తెలుసా? ఈ స్థల ప్రభావం అట్లాంటిది. ఇక్కడికి వస్తే ఈ ప్రకృతి మాత మధ్యలో కూర్చొని ఇటువంటి శక్తి కూర్చున్నప్పుడు మీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి ఆ శక్తి అంటే నేను పిడుగురాళ్ళు వచ్చేలా పొద్దున్నే మీకు తెలియకుండా క్లాస్ ఉంటే వచ్చా టూర్ల గురించి అనౌన్స్ చేసుకోవడానికి. ఇప్పుడు రేపు ట్రిప్కి వస్తున్నా ఆలోచించినప్పుడు మీలో నుంచి అటువంటి ప్రశ్నలు బయటికి వస్తాయి. ఎందుకంటే దగ్గరికి వచ్చింది కదా. మీలో నుంచి అటువంటి ప్రశ్నలు బయటకు వచ్చినప్పుడు దానికి తగిన సమాధానాలు నా నుంచి బయటకు వస్తాయి. కాబట్టి మీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, గొప్పతనం. సరే సరే. గొప్పతనం అంతా కూడా ఈ శక్తి క్షేత్రం యొక్క గొప్పతనం. అయితే మనందరికీ ఒక పేరు పెట్టాలంటాడు. మనందరం ఎవరం, మీరందరూ ఎవరు అని చెప్పి ఎవరన్నా అడిగారనుకోండి, మనం ఏ సమాధానం చెప్పాలి? ఒకే సమాధానం చెప్పాలి, ఆత్మ. అంతే కదా తల్లి? ధ్యానులం మనందరం. ఆత్మను కరెక్ట్, కొంచెం హయ్యర్ లెవెల్. అది మామూలుగా చెప్పుకోవాలి. మేమందరం ఎవరం అంటే మేమందరం ధ్యానులం అని చెప్పి పరిచయం చేసుకుంటాం. అందుకని ధ్యానం చెయ్యాలి అంటే మనిషికి మొట్టమొదటి ఏం కావాలి? ఇప్పుడు చెప్పేస్తారు. ధ్యానం చెయ్యాలంటే మొట్టమొదటి మనిషికి ఏం కావాలి? ఇలా వెంటనే చెప్పేస్తారు ఈ సమాధానం అనుకున్నా. మా పోస్టర్ పెట్టా చూడు. ధ్యానం చెయ్యాలంటే మనిషికి ముందేం కావాలి? ఇవాళ అమావాస్యగా జానపాడు వచ్చా క్లాస్ ఉంటే మళ్ళీ మా శరీరం కావాలి. అసలు కూర్చోవాలి కదా. ధ్యానం చేయాలంటే ఈ శరీరంతో కూర్చోవాలి. అదే తర్వాత ముందు ఏమన్నారు? ఫస్ట్ కూర్చొని
ఏమంటే స్థిర సుఖ ఆసనంలో కూర్చో. ఫస్ట్ చెప్పేది అదే కదా, స్థిర సుఖాసనంలో కూర్చో అంటే మొట్టమొదటి ఏం కావాలి? శరీరం కావాలి. ఒప్పుకుంటారమ్మా? అందరికి ఏం కావాలి? శరీరం కావాలి, దేహం కావాలి, శరీరం కావాలి. PDF పెట్టారు, అది మామూలుగా ఓపెన్ దేహం కావాలి. అసలు దేహం శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? కొంచెం ఆలోచించండి. నేను ఇప్పుడు గురువు గారి పోస్టర్ ఉంది కదా మూవీది. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాల నుంచి వచ్చింది. ఓకే, బాగుంది. శరీరం పంచభూతాల నుంచి వచ్చింది. ఈ పంచభూతాలు కలిస్తే, అవునా, పంచభూతాల నుంచి డైరెక్ట్గా మనం పంచభూతాలు కొంచెం కొంచెం సరే. ఇప్పుడు మనం తీసాం కదా, పోస్టర్ పెట్టావు కదా వాళ్ళ పేర్లు పెట్టి, శరీరం దాన్ని ఏమన్నా మనం పంచభూతాలు అన్ని కలిసి ఇంకో 2 ఫోటోలు యాడ్ చేసి ఫ్లెక్సీగా తీయచ్చా? మనలోకి రావాలి. కొంచెం ఆలోచించండి. ఈ పంచభూతాలు అన్నీ కలిస్తే అది ఏ సైజ్ పెడతా? ఒకటి మన లోపలికి బ్యానర్ సైజ్ అంటే ఏ సైజ్ వచ్చింది మనకి? అన్నం 6x4 పెడదామా? శరీరాలు అన్ని దేంట్లో నుంచి తయారయ్యేది తెలుసా? అన్నంలో నుంచి తయారు. అది సరే, చిన్న అంటే ఇప్పుడు వీళ్ళు మనం పెట్టింది ఏ సైజు? శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమని? అన్నాత్ భవంతి భూతాని. పర్లేదు, అంటే సర్వభూతాలు పర్లేదు, ఒక్క షోకే తర్వాత వాళ్ళు పీకేస్తారు. అన్నంలో నుంచి వచ్చింది. అది నిజమేనా? మరి సైన్స్ ఏం చెప్తుంది? నేను డాక్టర్ని కదా, నేను అంతగా ఎవరన్నా ఏదన్నా చెప్తే అంటే నాకు ఇంచెస్లో చెప్పు. సైన్స్ ప్రకారం ఇది కరెక్టా కాదా అని వెంటనే క్వశ్చన్ వేస్తాను. సైన్స్ ప్రకారం కూడా అది కనుక నిజమే అయితే ఓకే. ఫీట్లో సైన్స్ కనుక వ్యతిరేకమైతే నువ్వు చెప్పే తప్పు. అది శ్రీకృష్ణుడైనా కానివ్వండి, ఇంకెవరైనా కానీ నాకు అనవసరం. సైన్స్ ప్రకారం ప్రూవ్ చేయగలగాలి. ప్రూవ్ చేసి అది కరెక్ట్ అయితే కరెక్ట్, సైన్స్ ఒప్పుకోకపోతే లేదు. ఎందుకంటే నేను డాక్టర్ని కాబట్టి. అయితే ఒక తల్లి గర్భం ధరించినప్పుడు మొట్టమొదట ఏం తయారవుతుందో తెలుసా? బిడ్డ వస్తుంది లోపలికి అని చెప్పి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం తయారవుతుందో తెలుసా? పిండం తర్వాత. అండానికి ముందు పిండం తయారవుతుంది. పిండం అంటే ఏంటో తెలుసా? అన్నపు ముద్ద. ఎందుకనే కదా పిండం పెట్టండి, పిండం పెట్టండి, పిండం పెట్టండి అంటే ఏంటి? మీ యొక్క పితృ దేవతలకి అన్నం పెట్టండి అని అన్నం. పిండం పెట్టండి, పిండం పెట్టండి అంటే ఏంటో? పిండం అంటే ఏంటో తెలుసా? అన్నపు ముద్ద. అందుకని తల్లికి అండం వచ్చి లోపల కూర్చోబోయే ముందు ప్రకృతి పిండాన్ని తయారు చేసి అప్పుడు అన్నం వచ్చి కూర్చో అని చెప్పి, అండానికి ముందు పిండం వస్తుంది. ఈ అండం వచ్చిన తర్వాత ఈ పిండంలో నుంచి అండం వచ్చి అండ పిండ బ్రహ్మాండమైనటువంటి బిడ్డ తయారవుతుంది. ఏమ్మా? ఓకే, ఇంకో విషయం కూడా కోడి గుడ్డు ఉంది కదా, అంటే మనందరం తినమనుకోండి, కానీ సైన్స్ ప్రకారం కాదు. కోడి గుడ్డలో పచ్చ సొన, తెల్ల సొన అనేది ఉంటుంది. పచ్చ సొన, తెల్ల సొన. పచ్చ సొన అనేది ఆహారం, తెల్ల సొన అనేది దాంట్లో నుంచి కోడి పిల్ల తయారవుతుంది. కానీ చేసేటప్పుడు ముందు పచ్చ సొన తయారవుతుంది, తర్వాత తెల్ల సొన ఈ పచ్చ సొనలో నుంచి వస్తుంది. ఇదంతా ఎందుకు? తల్లి 9 నెలలు మోసిన తర్వాత బిడ్డ బయటికి వచ్చే ముందు తల్లిలో ఏమవుతాయి? పాలు రెడీ అయిపోతాయి. బిడ్డ బయటికి వచ్చేటప్పటికి పాలు రెడీగా ఉంటాయి బిడ్డకి ఇవ్వటం కోసం. అంటే బిడ్డ బయటికి వచ్చే ముందు
ప్రకృతి ముందు ఆహారాన్ని రెడీ చేసి రెడీగా ఉంది, వచ్చేసాయి బయటకు. కాబట్టి ఎన్ని చెప్పాయంటే ముందు అన్నం ముఖ్యం, అన్నం తర్వాత. అందుకని మనందరి శరీరాలు కూడా దేంతో తయారైనవి? అన్నంతో తయారైనవి. ఇంకా ఎట్లా చెప్పుకోవచ్చు, మీకు 50 కేజీలు బరువు ఉన్నాం అనుకోండి, రోజు కొంచెం కొంచెం అన్నం తింటా ఉన్నాం అనుకోండి, ఉంది ఈ 50 కేజీలు వాడు ఫోటోలన్నీ పెడుతుంటే రావట్లేదంట అక్క. ఈ 50 కేజీల నుంచి 60 కేజీలు PDF లో పెట్టారు, ఫైల్ ఓపెన్ అవట్లా. అన్నం తింటాం వల్ల పని చేద్దాం, మనకి ఒక షోకే కాబట్టి మామూలుగా వాళ్ళు పంపించింది యాజ్ ఇట్ ఈజ్ గా 2-3 పేపర్ ప్రింట్లు తీపిచ్చి అతికిస్తాయి. అన్నం తినకుండా దాన్ని కట్టిన ఒక్క షో తర్వాత 60 కేజీలు ఏమవుతాడు, 50 కేజీలు. ఈ 10 కేజీలు ఎవరయ్యి? అన్నాన్ని. కాబట్టి దీన్ని బట్టి అన్నం నుంచి అదే బాబు గారు మెయిన్ పోస్ట్ అదే వాళ్ళు పెట్టారు. మీరు చెప్పిన సైజు దీనికి సూటబుల్ లేదు. మాటలకి మనందరం ఒప్పుకున్నామా? తక్కువ ఉంది. ఒప్పుకున్నాం కదా, కరెక్టే కదా. అదే వాళ్ళు పెట్టిందేమో మనకి 10/5. సైన్స్ ప్రకారమే, సైన్స్ పుట్టక ముందే నేను ఫైల్ పెడతా, మీరు ఒక పని చేయండి. తర్వాత పుట్టినటువంటి ప్రింటింగ్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మాడిఫికేషన్ చేసేది ఏం లేదు. డైరెక్ట్ గా ఇప్పుడు ఆ సైజులకు వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఎంఐ చేస్తుంటే అవట్లా ఫోటోలు నిరూపించింది సైన్స్ అంతే. ఎందుకంటే ఎడిటింగ్ లో అవట్లేదంట. ఒరిజినల్ కదా అది. మొన్న మీ ఫ్లైయర్ లో మీ ఫోటోలు పెడతాను కూడా ఓకే, నంబర్లు పెట్టేసా జాగ్రత్తగా. నేను ఎక్కడ చేపిద్దామంటే గుంటూరులో నేను జానపాడు వచ్చా పిడుగురాల దగ్గర. నేను సాయంత్రం వస్తా, ఎంత టైం అయినా ఈవినింగ్ క్లాస్ అవ్వగానే పొన్నూరు వస్తా. ఈ లోపల మీరు ఫ్రీగా ఉంటే ప్రింటింగ్ ప్రెస్ కాడికి వెళ్ళి మనసు ఇందాక ఏమనుకున్నావు, శరీరం తర్వాత ఏం కావాలనుకున్నావు? చేస్తారు. మనసు అతని దగ్గరికి వెళ్ళి మన సైజులు వస్తాయో. మనసు పుట్టాలంటే ఎక్కడ? శరీరం అన్నం నుంచి పుట్టింది బాగా. అవును, అయితే నేను ఫైల్ పెడుతున్నా చూడండి. ఇది ఆ అమ్మాయి ఫోన్లో ఎడిట్ అవ్వట్లేదంట. ఇప్పుడు పరిసరాల ప్రభావం. ఇంకా మనసు కూడా అన్నం నుంచి పుడుతుంది. అవునా, సరే నేను మీకు ఫైల్ పెడతాను, అక్కకి పెట్టా ఆల్రెడీ. ఒకసారి అక్కడికి వెళ్ళి ఒకసారి అయిద్దేమో చూడండి. ఒకసారి చెప్తున్నాను చూడండి. అది ఒరిజినల్ అయ్యేతలకి మామూలుగా ఏదన్నా యాడ్ చేయడానికి దేనిగా మారిపోతుంది? క్యాన్వాస్ లో రావట్లేదు, జీపీటీలో రావట్లేదు. 50% ఆహారం మలంగా మారిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. అంతే. అంటే కాదు, సిస్టమ్ వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, సిస్టమ్ వర్క్ చేస్తారే, వాళ్ళ దగ్గర అవుతుంది మాంసంగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర రకరకాల యాప్లు ఉంటాయి, ఏదో చేస్తారు వాళ్ళు. నేను అక్కకు పెట్టాను, 30%. ఒకసారి ట్రై చేయండి. 20% ఓకే, నేను సాయంత్రం వస్తాను. ఒక 15% ఆహారం. అది 200 టికెట్లు కూడా అడిగే ఇస్తా అన్నారు. సాయంత్రం ఫోన్ చేస్తాను, అప్పుడు చెప్తామని చెప్పా. 5%. నువ్వు 5% ఎలా ఉంటుందంటే, ఈ 5% ఎట్లా ఉంటుందో తెలుసా? మొట్టమొదట ఏమొస్తుంది? అదే ఎక్స్ట్రా కావాలన్నా ఇస్తాను, తీసుకోపోవటం అనేది మన ఇష్టం. చెప్పుంచా పెరుగు వస్తుంది. సరే అక్క, ఆ ఫైల్ పెడుతున్నా, నువ్వు బాగా ట్రాన్స్ఫర్ చెయ్యి, చేస్తే అది ప్రింట్ చూసుకో. ఇంకా చేద్దాం, ఇంకా లాగుపడేస్తాం. ఏమొస్తుంది? ఫోటోలు అయితే ఫోటోలు పడతల్లా, ఎందుకంటే అది నెయ్యితో కాదు, ఇంకా సిస్టమ్ మీద యాడ్ చేస్తే అడుగున. సరే, నేను పెడతాను ఫైల్. పెట్టాను చిన్నగా దానికోసం. సిగ్నల్ దాని పేరేంటి? మేము గోదావరి అని పిలుస్తాం, ఇక్కడ ఏమని పిలుస్తారో తెలియదు నాకు. ఎస్సీ. మేము చిన్నప్పుడు గోదావరి అని అనేవాళ్ళం. ఇక్కడ ఎవరన్నా పిలుస్తారా గోదావరి అని? వెళ్తారా? గోదావరి దానికోసం కొట్టుకునేవాళ్ళం. అమ్మ అట్లకాడ పెట్టి లాగి పెట్టేది. అది అంటే ఇన్ని పాలు తీసుకొస్తే చివరికి ఎంత గోదావరి వచ్చిందో తెలుసా? ఇంత గోదావరి వస్తుంది. కాబట్టి ఈ అన్నం కూడా 50% మలంగా మారిపోతుంది, 30% అది సిస్టమ్ మీద మారిపోతుంది, 15% అక్కడ. ఎందుకంటే అది అవ్వదు, అక్కడ సిస్టమ్ మీద తొందర చేస్తారు. 5% వాళ్ళకి పోస్టర్ పెట్టి అక్కడ ట్రై చేయమని చెప్పారు. 5% ఫోటోలు అవన్నీ యాడ్ చేయడం కష్టం అవుతుంది. అంటే
నేను ఎటు క్లాస్లో ఉన్నా నువ్వు ఎటువంటి ఆహారం సరే తీసుకుంటున్నావో ఓకే. నీకు అటువంటి మనసు ఉంటుంది. ఎటువంటి మనసు నీకు ఉంటుందో అటువంటి ఆలోచనలు వస్తాయి. ఎటువంటి ఆలోచనలు నువ్వు వస్తాయో హలో, అటువంటి చెప్పండి. మాటలు నువ్వు మాట్లాడతావు. ఎటువంటి మాటలు నువ్వు అవునమ్మా. మాట్లాడతావో అటువంటి కార్యాలను నువ్వు చేస్తావు. 17 సాయంత్రం బయలుదేరుతామండి. ఆ దిశగా బయలుదేరి 23 సాయంత్రం. మీరు బుక్ చేసుకున్నారా? ఏమన్నారు? మనః వాచ 15 నైట్ కర్మణ. 15 నైట్ మీకు ఇప్పుడు మామూలుగా ఎప్పుడున్నాయి హాలిడేస్? మనసుతో ఏవైతే మాట్లాడుతున్నావో, నోటితో ఏవైతే మాట్లాడుతున్నావో అంటే మనకి 17 సాయంత్రం బయలుదేరుతాం. ఎటువంటి కర్మలు చేస్తావో 23 సాయంత్రం రిటర్న్ అవుతాం. కాబట్టి వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? ఎక్కడుంది? అవును. ఆహారం అన్నంలో ఉంది. అంటే నీ శరీరానికి మూలం ఇవాళ అమావాస్య అన్నమే. ధ్యానం కదమ్మా, క్లాస్కి వచ్చాను నేను. కొన్ని ఫ్రీగా కాబట్టి మాట్లాడుతాను. ఆనందానికి మూలం కూడా ఎక్కడుంది? ఏమనుకోవచ్చు. అన్నంలో ఉంది. అక్కడ గనక నువ్వు సరి చేస్తే మొత్తం ఆటోమేటిక్గా నీ రోడ్డు మొత్తం కూడా ఇదైపోయింది. అక్కడ మొదలు పెట్టాలి. అందుకని మన పత్రిజీ గారు ఏమన్నారు? శాకాహార జగత్. ఇంట్లో మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడబోతున్నాం? శాకాహార జగత్తుని గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ముందు ధ్యానం కాదు ముఖ్యం. ధ్యానం సరిగా కుదరాలి అంటే నీ ప్రయాణం ఇక్కడ మొదలు పెట్టు. సార్ హలో అంతేగాని సార్ నాకు అవన్నీ నేను పట్టుకొని కూర్చొని ధ్యానం చేస్తామంటే సార్ నీ చెప్పండి. వల్ల కాదు. కూర్చుంటావు గంటల తరబడి అంతే. అది- కూర్చోవటం వేరు, ధ్యానం చేయటం అది వేరు. ఓకే సార్. అయ్యో రామ, దానికి దీనికి కూర్చోవటం కాదు వేరు, నేను ధ్యానం చేయటం అంటుంది. వేరు. నువ్వు గంట ఇద్దరి సేపు దగ్గర కూడా కూర్చుంటే అమౌంట్ లేవండి. ధ్యానం జరిగేది ఏ 10 నిమిషాలు. 180 రూపీస్ ఏమున్నాయంట. కానీ ఈ గంట సేపు ధ్యానం చేయాలి అంటే లేకపోతే నేనేమో నీ దీన్ని ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టాలి? శాకాహార జగత్తులో మొదలు పెట్టాలి. అందరూ క్లాస్లో ఉన్నారు సార్ మీటింగ్లో. కానీ శాకాహార జగత్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క నేను చేస్తాను. శాకాహార బ్రేక్ ఉంటుంది, జగత్తు బ్రేక్ టైంలో కాల్ చేసి తీసుకున్నావు. చేపిస్తాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఓకే ఓకే. భగవత్ తత్వం అనేది దేని మీద ఆధారపడుతుంది తెలుసా? 2 అక్షరాల పదం భగవత్ తత్వం అనేది ఏంటి చెప్పండి? భగవత్ తత్వం, ఇక దైవం అనేటటువంటి 30 calls ఉన్నాయి important. చెప్తారు ఎవరన్నా? 30 కాల్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. తెలుసా? 2 అక్షరాల ఏంటంటే పదం. టూర్ పెట్టి ఏంటో దక్షిణ తెలుసా? కర్ణాటక. ప్రేమ అనేటటువంటి దాని అంతే కదా, ప్రేమ తత్వం. కాబట్టి శాకాహార జగత్ అనేది ఏ పదం మీద ఆధారపడుతుంది? ప్రేమతత్వం మీద ఆధారపడుతుంది. ప్రేమతత్వం మీద ఆధారపడుతుంది. కాబట్టి ప్రేమతత్వం అనేటటువంటి దేని మీద ఆధారపడుతుంది తెలుసా? ఈ విశ్వం మొత్తం కూడా దేనితో మీద ఆధారపడుతుందో తెలుసా? ప్రేమ మీద ఆధారపడుతుంది. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఆకర్షణ. ప్రేమ అంటే ఏంటి? ఆకర్షణ. కాబట్టి భూమి ఈ రకంగా గాలిలో వేలాడుతుంది. ఈ భూమి మనం అనుకుంటున్నాం దీని మీద ఉంచుతామని, కానీ ఈ భూమి మొత్తం కూడా గాలిలో వేలాడుతుంది. పైన ఇదంతా ఇది ఈ భూమికి అంతం. దీని తర్వాత భూమి లేదు. అట్నే తిరిగితే ఎక్కడ చూసినా సరే అట్నే గాలిలో వేలాడుతుంది. కానీ ఇది గాలిలో వేలాడటం లేదు. ఎక్కడ? వేరే వాడి యొక్క గ్రహాల ఆకర్షణ ప్రభావం వల్ల ఈ భూమిగా నిలబడితే ఈ భూమి కూడా మనల్ని ఆకర్షిస్తుంది. లేకపోతే మనం కనుక ఈ భూమి కనుక మనల్ని ఆకర్షించకపోతే మనం గాల్లో తేలాడుతూ ఉంటాం అందరం. అంతేకానే కదా ఈ రాకెట్లలో వెళ్ళేటటువంటి వాళ్ళు భూమి ఆకర్షణ పరిధిని దాటిపోతే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా మన టీవీలలో, వాళ్ళందరూ గాల్లో ఎగురుతూ ఉంటారు. మనం కూడా అంటే ఏంటి? భూమి మీద మనం ఉన్నాము అంటే ఈ భూమి మనల్ని ఆకర్షించి పట్టుకుంటుంది. పైకి వెళ్ళనీయకుండా. ఈ ఆకర్షణ శక్తికి అవునమ్మా. ఈరోజు అమావాస్య ధ్యానానికి క్లాస్కి వచ్చాను నేను. బ్రేక్ టైంలో మీకు కాల్ చేస్తాను. పిడుగురాళ్ళు వచ్చి అంటే దానికి ఒకే ఒక కారణం. నేను చేస్తాను మీకు కాల్. ప్రేమతత్వం. ఫ్రీగా కాల్. మన దేశంలో చాలా కణాలు ఉంటాయి. ఈ కణాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి? ఒకదానికి అతుక్కొని ఆకర్షించుకొని దగ్గరగా ఉంటాయి.
ఆ కణాలు కనుక నేనున్నాను నా పడికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఏ ఒక్క కణం ఆ కణం వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది? దేహం అనేది. అదేవిధంగా మన దేహంలో పంచభూతాలు, పంచేంద్రియాలు అనేవి ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చర్మం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒకరోజు ఏమన్నా తెలుసా, మాకు ఫ్రీడమ్ కావాలి, మీ అందరితో మేము కలిసి ఉన్నాం, నా పాటికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి తగాద పెట్టుకున్నాయి. కళ్ళు ఏమన్నాయి, ఈ పొద్దుగూకులు నేను ఎందుకు మీ అందరి కోసం పనిచేయాలి, నా ఇష్టం వచ్చి నేను వెళ్ళిపోతాను అని చెప్పి కళ్ళు తగాద పెట్టుకొని ఇదే. చెవులు పొద్దుగూకులు మీకోసం నేను ఎందుకు వినాలి, దేహం కోసం నా పని నేను చేసుకుంటానని చెప్పి దేహం వెళ్ళిపోతుంది. నాలుక నా పని చేసుకోవడం కోసం అని చెప్పి నాలుక వెళ్ళిపోతుంది. చర్మం నా పని చేసుకుంటా అని చెప్తాను. వీళ్ళందరూ పాటికి వెళ్ళిపోతుంటే ఒకడొచ్చి, అయితే మీరందరూ వెళ్ళిపోతారా, ఎవరి పాటికి కూడా వెళ్ళిపోరు, నేను కూడా వెళ్ళిపోతా నా పాటికి నేను అని చెప్పింది. ఏంటదో తెలుసా? ప్రాణం. నా పాటికి నేనే వెళ్ళిపోతాను. శ్వాస, నా పాటికి నేనే వెళ్ళిపోతా, మీ పాటికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఒక్కసారి ఆ శ్వాస వెళ్ళపోవటం మొదలు పెట్టంగానే ఇవన్నీ ఓ మై గాడ్ వెళ్ళిపోతూ ఉన్నాయి. అదేంటంటే మీరందరూ వెళ్ళిపోతున్నారు, నేనే వెళ్ళిపోతున్నాను అని చెప్పి శ్వాస వెళ్ళటం మొదలు పెడితే ఇవన్నీ వణగటం మొదలుపెట్టినాయి. అప్పుడు పరిగెత్తుకొని వచ్చి నో మేమందరం కలిసే ఉంటాం, నువ్వు కూడా మాతో పాటు ఉండండి అని చెప్పి మళ్ళీ అందరూ కలిసి ఉంటాం. అంటే ఇవన్నీ కూడా ఒకళ్ళని ఆకర్షించుకోవటం వల్ల మనం ఒక దేహంగా మనగలుగుతున్నాం. కాబట్టి ఆ ప్రేమ తత్వం అనేది ఉండాలి అంటే దేంట్లో ఉన్నది? శాకాహారంలో ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క నీ జీవిని నువ్వు, అవతల జీవిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అప్పుడు ప్రేమ తత్వం నీలో ఉంది అని అర్థం. ఎప్పుడైతే ఆ ప్రేమ తత్వం ఉన్నదో ఏ తత్వం మన నుంచి పోతుంది? ఎప్పుడైతే ప్రేమ తత్వం మన లోపలికి వస్తుందో ఏ తత్వం మన నుంచి బయటికి పోతుంది? హింసాతత్వం అనేది బయట నుంచి బయటికి పోతుంది. ఎప్పుడైతే హింసా తత్వం మన నుంచి బయటికి పోతుందో ప్రేమ తత్వం మన నుంచి లోపలికి వస్తుందో నువ్వు ఎవరిలాగా మారిపోతున్నావో తెలుసా? ప్రేమతత్వం ఎవరి యొక్క తత్వం? విశ్వం యొక్క తత్వం. ఇందాక చెప్పాను కదా, విశ్వంలో అంతా కూడా ఎంత ప్రేమతత్వం, ఈ ఆకర్షణ వల్ల ఈ విశ్వం ఎలా ఉండాలో అలా ఉంటుంది. అది ప్రేమతత్వం అనేది ఎవరి తత్వం? విశ్వం యొక్క తత్వం. విశ్వతత్వం అంటే ఎవరి తత్వం? దైవతత్వం. అంటే నువ్వు ఆ ప్రేమతత్వాన్ని అలవర్చుకున్నావు అంటే నువ్వు ఎవరి తత్వాన్ని అలవర్చుకుంటున్నట్టు? దైవతత్వాన్ని అలవర్చుకుంటున్నట్టు, విశ్వతత్వాన్ని అలవర్చుకుంటున్నట్టు. అంటే నీకు తెలియకుండానే నువ్వు ఎవరిలాగా మారిపోతున్నావు? దైవంలాగా మారిపోతున్నావు. కాబట్టి నువ్వు దైవంగా మారాలి అంటే మొట్టమొదటి నువ్వు పాటించాల్సింది ఎటువంటి తత్వం? శాకాహార తత్వం, ప్రేమతత్వం. అందుకనే మన పత్రిజీ గారు శాకాహారాల గురించి, శాకాహార జగత్ అని చెప్పి మనందరి చేత కూడా పలికించి మనందరి చేత శాకాహార జగత్తు గురించి మాట్లాడారు. కాబట్టి ఫస్ట్ మనకు దేహం. అయితే ఎట్లా? శాకాహారం తినటమే కాదు, ఎంత కావాలో మన దేహానికి అంత మాత్రమే తినాలి. కాకపోతే ఏముంటుంది, మనం ఈ 3 అంగుళాల నాలుక ఉందే, అది మనకి అవసరం ఉన్నా లేకపోయినా తిను నీకెందుకు అంటూ ఉంటుంది. ఆ నాలిక చాలా ద్రోహం చేస్తుంది. నాలిక ఒక తింటంలోనే కాదు, మాట్లాడటంలో కూడా చాలా డేంజరస్. ఈ నాలుక ఉండేది 3 అంగుళాలు. మనిషిని 30 చెరువులు నీళ్లు దాపించడానికి కారణం ఈ 3 అంగుళాల నాలుక. లోపలికి పోయేది దుర్మార్గం నాలుకే చేస్తుంది, మనలో నుంచి బయటకు వచ్చేది కూడా ఈ నాలుకే చేస్తుంది. ఈ 3 అంగుళాల నాలుకను కనుక కంట్రోల్ చేశామా నువ్వు దేవుడిగా మారిపోతావు. కాబట్టి ఈ నాలుక అనేది వెరీ 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 అదే 2 పక్కల పదునున్నటువంటి కత్తి లాంటిది. కత్తిని ఏం చేయొచ్చు? మనిషిని హత్య చేయొచ్చు. అదే కత్తిని ఏం చేయొచ్చు తెలుసా? అదే కత్తితో
డాక్టర్ సర్జరీ చేసి ఒక మనిషిని బతికించచ్చు. కత్తి తప్పేం లేదు. నువ్వు దేనికి ఉపయోగిస్తే నేను దానికి ఉపయోగపడతా. తీసుకుంటావా, పొడుస్తావా, పొడిచేయి, చంపేస్తా అంటది కత్తి. వచ్చి కత్తి, కత్తి లేదు, నేను సర్జరీ చేసి వాడిని బతికించాలా. వాడు బతికిస్తా, నన్ను వాడుకో, చంపేస్తా అని ఎవరికి చెప్పుద్ది? మన చేతికి చెప్పుద్ది. కత్తి తప్పు లేదు, మన చెయ్యి తప్పు. దేనికి ఉపయోగిస్తే పొడి చేస్తాం, దేనికి ఉపయోగిస్తే రక్షిస్తాం. అందుకని తప్పు నాలుక, నేరము నాది కాదు. ఎవరిది? ఇంటి రామారావు సినిమా గుర్తుందా? మేము ఉన్నప్పుడు వచ్చింది. నేరం నాది కాదు, ఆకలిది అంటాడు ఇంటి రామారావు సినిమా. అట్లానే నేరము నాలుగుది కాదు, ఎవరిది? మన మనసుది. నేరం నాది కాదు, మన మనసుది. కాబట్టి ఆ మనస్సుని గనక కంట్రోల్ చేయాలి అంటే, నాలికను కంట్రోల్ చేయాలంటే ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఆ మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే దేని మీద ఆధారపడుతుంది? ఆ మనస్సుని కంట్రోల్ చేయాలంటే దేని మీద ఆధారపడుతుంది? ఏం చేయాలి? యా, కృతి మీద, కరెక్టే. ఇంకా ఏమ్మా? ఇంద్రియాలు. మనసుని కంట్రోల్ చేయాలంటే ఇంద్రియాలు జయించాలి. ఇంకా మనసుని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. మనసుని కంట్రోల్ చేయాలంటే ధ్యానం చేయాలి. అందుకనే సాకార జగత్ తర్వాత ప్రతి ఏమన్నారు? ధ్యాన జగత్. సబ్జెక్ట్ ఉంది కదా, మన సబ్జెక్ట్ కూడా డీవియేట్ కాకూడదు కదా. సరదాగా మిగతా విషయాలు మాట్లాడుకుంటూ ఉండాలి, కానీ సెంటర్ మాత్రం మర్చిపోకూడదు. తిప్పుతూ ఉండాలి, మళ్ళీ మధ్యలో సెంటర్కి వస్తూ ఉండాలి. తిరుగుతూ ఉండాలి, మళ్ళీ సెంటర్కి వస్తూ ఉండాలి. లేకపోతే వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడికి పోతావా, ఎక్కడ ఎండ్ అవుతావో మనకే తెలియదు. ఏమండి? కరెక్టే కదా. మళ్ళీ సెంటర్కి వస్తుండాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ధ్యాన జగత్తులోకి వచ్చాం. ధ్యాన జగత్తులోకి వచ్చిన తర్వాత కాబట్టి ధ్యాన జగత్తులోకి వచ్చినప్పుడు మనసుని కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి ఆలోచించినప్పుడు మనసు దేని మీద ఆధారపడి ఉంటుంది? మనసు అంటే ఏమిటి అసలు? మనసు అనగా ఏమి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తారు అనుకోండి, దానికి ఏం సమాధానం చెప్తారు? మనసు ఒక నిర్వచనం కావాలి. అది మనిషి కోరికల సమూహమే మనసు. అది మనిషి యొక్క నిర్వచనం. కోరిక, కరెక్ట్గా చెప్పాలంటే కోరికల పుట్ట మనసు. అయితే ఎప్పుడైతే కోరికల పుట్ట, ఇంకొక రకంగా ఏం చెప్పుకోవచ్చు? ఆలోచనల పుట్ట, లేకపోతే ఆలోచనల అడ్డ అని చెప్పి, ఆలోచనల అడ్డ మనసు. ఎప్పుడైతే ఆలోచనలు లేవో అప్పుడు నీకు మనసు ఉంటుందా? ఉండదు. ఆలోచన లేకపోతే మనసు ఉండదు. ఆలోచనలు ఉంటేనే మనసు ఉంటుంది. అంటే మనసుని నాశనం చెయ్యాలి అంటే, మనసుని నాశనం కావాలి అంటే, మనసు లేకుండా చేయాలి అంటే ఏవి లేకుండా చేయాలి? ఆలోచనలు లేకుండా చేయాలి. ఏమా? స్టెప్ బై స్టెప్ వస్తున్నావా? అది మనం కంటిన్యూస్గా వింటూ ఉండాలి. మధ్యలో కొంచెం కనుక మిస్ అయ్యారంటే మళ్ళీ మీరు కనెక్ట్ కావడం కష్టం అవుతుంది. కాబట్టి మనసు కంటే ఆలోచనలు లేకుండా చేయాలి. ఓకే, బాగుంది. ఆలోచనలు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అది కొంచెం ముందుకెళ్ళాలి, దగ్గరకు వస్తాను. ఆలోచన లేకుండా చేయాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇది మళ్ళీ సైన్స్, మెడికల్ సైన్స్, డాక్టర్. మనిషి 2 పనులు ఒకేసారి చేయలేరు. ఒకేసారి 2 పనులు చేయలేడు. అంటే ఏ పనులైనా చేస్తాడు, కానీ 2 పనులు మాత్రం ఒకసారి చేయలేడు. ఏంటో తెలుసా? శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆలోచించలేడు.
నేను శ్వాస మీద ధ్యాస పెడతాను, బాబాయ్ ఆలోచిస్తాను, బాబాయ్ నీ వల్ల కాదు. ఏం సంగతి? నేను ఆలోచిస్తూ శ్వాస మీద ధ్యాస పెడతాను, హలో, నీ వల్ల కాదు. అదే Challenge డబ్బులు క్యాబ్ అడిగా కదా. రెండు మనిషి ఒకసారి చేయలేడు. అవునా? ఏదో ఒకటే. ఇవాళ నువ్వు శ్వాస మీద ధ్యాస పెడుతున్నావా, ఏం బాబాయ్? నీకు ఆలోచనలు రావు. సరే నువ్వు ఆలోచిస్తున్నావా, దాని అర్థం ఏంటి? నీకు శ్వాస మీద ధ్యాస లేదు. అంతే, ఏదో ఒకటే, ఎప్పుడు ఏదో ఒకటే. ఈ రెండు ఒకేసారి నేను చేస్తాను, ఇంపాసిబుల్, అసాధ్యం, నీ వల్ల కాదు. అందుకని మనకేం కావాలి? ఆలోచనలు లేకుండా చెయ్యాలి. ఆలోచనలు లేకుండా చెయ్యాలి అంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మళ్ళీ వచ్చేస్తున్నాను సెంటర్కి. శ్వాస మీద ధ్యాస పెట్టడము అంటే ఏమిటి? ఆనాపానాసతి ధ్యానాన్ని చెయ్యాలి. ఆనాపానాసతి ధ్యానమే నిజమైనటువంటి ధ్యానం. కాబట్టి మనందరం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టి చెయ్యాలి. ఓకే, నేను ధ్యానం కదా మీరు చేయమంది, నేను శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడతాను? ఒక ఫోటో పెట్టుకుంటాను, ఫోటో చూస్తూ ధ్యానం చేస్తాను, తప్పేముంది? లేదు. ఒక దీపం పెట్టుకుంటాను, ఆ దీపాన్ని చూస్తూ ధ్యానం చేస్తాను, తప్పేముంది? నేను చిన్నప్పటి నుంచి ఆ రకంగా ధ్యానం చేసి 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 60 ఏళ్ళు ధ్యానం చేసి భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడిగా చేరి చేసి 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 దాని పక్కన కూడా ధ్యానం చేసి 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 ఏ రకంగా ఫోటో పెట్టుకోనో ఒక దీపం పెట్టుకోనో చేసి 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 నా వల్ల కాదు, నాకు ధ్యానం కుదరటం లేదు, విశ్వం భక్తి యోగం అయిపోయింది, కర్మయోగం అయిపోయింది, జ్ఞానయోగం అయిపోయింది, ఒకే ఒక యోగంలోకి రావాలి. ఏందా యోగం పేరు? రాజయోగం. దాని పేరేంటి? రాజయోగం. ఈ ధ్యానాన్ని ఎక్కడ పెట్టారో తెలుసా? తీసుకొచ్చి ఏ యోగంలో పెట్టారు? రాజయోగంలో పెట్టారు ఈ ధ్యానాన్ని. అంటే అర్థం ఏంటి? ఈ యోగాల మొత్తానికి కూడా రాజు లాంటిది ధ్యానయోగం, రాజయోగం. ఈ అన్నిటి యోగాలకి రాజు లాంటిది రాజయోగం. అంటే ధ్యానం ఈ అన్నిటికీ, అంటే ఈ అన్నిటినీ జయించినా కూడా ఆ రాజుని గనక నువ్వు జయించకపోతే ఇవన్నీ మంత్రులను జయించినట్టే, ఉపయోగం లేదు. రాజుని జయించాలి. ఆ రాజుని జయించడం అంటే దేన్ని జయించాలి? ధ్యానాన్ని జయించాలి. ఆ ధ్యానం కుదరకపోతే, నా వల్ల కాకపోతే 65 ఏళ్ళు 63 ఏళ్ళు తిరిగి 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 ఎవరో మహానుభావుడు నాకు ఈ ఆనాపానాసతి ధ్యానాన్ని పరిచయం చేసి తీసుకెళ్ళి, ఏమండి ఈరోజు ఫలానా వాళ్ళ ఇంట్లో ఒక ధ్యానం జరుగుతుంది, వస్తారంటే, ధ్యానమా? వస్తాను సార్, ఎందుకంటే చాలా రోజుల నుంచి చేస్తున్నాను, నాకు కుదరటం లేదు, ఏదో మీరు కూడా ఏదో చెప్తున్నారు కదా, అది కూడా ప్రయత్నిస్తాను, అది కూడా ఏముందో చూస్తానని చెప్పి కూర్చుంటే ఆ వెళ్ళినటువంటి ఆయన ఆనాపానాసతి ధ్యానాన్ని ఎలా చెయ్యాలో ఒక్కసారి మొత్తం చెప్తూ ఉంటే, నేను ఆయన చెప్పింది మొత్తం కూడా నేను ఫాలో అవుతూ ఉంటే 1 గంట సేపు నేను ధ్యానం చేస్తే, ఆయన ధ్యానం చెప్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అరే, ఏ మనిషి నేను, ఈయన చెప్పే విషయం నాకు తెలుసు, నేను ఎందుకు నాకు పట్టుకోలేదు దీన్ని? నేను ఎందుకు ఇన్ని రోజులు ఒక దీపం పెట్టుకొని ఫోటో పెట్టుకొని ధ్యానం చేస్తున్నాను?
ఈయన చెప్పినట్టుగా నేను ఎందుకు చేయలేదు అని చెప్పి ఆలోచిస్తే, ఎక్కడ చెప్పారు అని చెప్పి ఆలోచిస్తే, ఆయన చెప్పినటువంటి పద్ధతి ఎక్కడ చెప్పాడో తెలుసా? భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో శ్రీకృష్ణుడు ఒక ధ్యానాన్ని ఎలా చెయ్యాలో చెప్పాడో అదే విధంగా నాకు చెప్పిన ఆయన ధ్యానం చేయమని చెప్పాడు. అప్పుడు తెలిసింది, ఓ ఈ ధ్యానం ఏంటో తెలుసా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ ధ్యానాన్ని. నేను ఇప్పుడు దాకా ఎందుకు పట్టాను? భగవద్గీత మొత్తం చదివాను, 700 శ్లోకాలు పట్టాను, కానీ అసలు మర్మాన్ని పట్టుకోలేకపోయాను. అప్పుడు పట్టుకొని ఆయన చెప్పినట్టు కనుక ధ్యానం మీద కూర్చుంటే ఆ గంట సేపు ధ్యానం చేసి బయటికి లేచి, అప్పుడు మీ అనుభవం చెప్పండి అని చెప్పి అడిగారు. మనందరం అడుగుతారు కదా, ధ్యానం చేయగానే సార్ మీ అనుభవం చెప్పండి సార్ అంటారు. అట్లానే ఆయన అనుభవం గురించి చెప్పినప్పుడు నాకు ఉన్నట్టు వచ్చినటువంటి అనుభవం చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు మొదలైంది ఈ ధ్యానం, ఆనాపానాసతి ధ్యానం యొక్క విలువ, అది మనిషిని ఏం చేయగలదు. అప్పుడు పట్టుకున్నాను ఈ రాజయోగాన్ని. అప్పుడు పట్టుకున్న తర్వాత ఏమి చిక్కిందిరా. 17 సాయంత్రం బయలుదేరుతాం. రాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా అసలు మర్మం ఉన్నది ఈ ఆనాపానాసతి. 18 బెంగళూరు టూరిజం అంతా చూపెడతా అని చెప్పి భక్తి యోగంలో లేదు, కర్మయోగంలో లేదు, బెంగళూరు ఇస్కాన్ టెంపుల్, జ్ఞానయోగంలో లేదు, రవిశంకర్ గారి ఆశ్రమం, రాజయోగం అనే అలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. అవి చూపించుకొని నైట్ అక్కడ స్టే చేస్తాం. కాబట్టి నెక్స్ట్ 18 అయిపోద్ది. 19 ఉదయాన్నే మైసూరు శ్రీరంగపట్నం. మన నిజమైనటువంటి ప్రాణం కావాలి అంటే ఇది చూసుకొని కూర్గ్ వెళ్ళిపోతాం. నైట్కి కూర్గ్లో రూమ్స్ అవి ఉంటాయి. కూర్గ్లో 2 రోజులు ఉంటాం. నా ఈ ప్రయాణం కూర్గ్ అనిపించింది, అబ్బా ఈ ఆనందాన్ని నేను పొందటం కాదు. 2 days అక్కడ ఉండి 2 days పట్టింది. అక్కడ టూరిజం అంతా, టెంపుల్స్ కానీ నేచర్ ప్లేసెస్ కానీ అన్ని కవర్ ధ్యానం చేయించాలా నాలాగా అందరూ ఇంకా ఆనందంగా ఉంటే చూస్తా ఉండాలా. అక్కడి నుంచి మన ధర్మస్థలలో ఆల్ట్ ఉంటాం ఒకరోజు. నేను డాక్టర్ని, సామాన్యంగా డాక్టర్లు మిగతా సుబ్రహ్మణ్యం ధర్మస్థల చూసుకొని కదా. అక్కడ ఇండియాలో కాదు, మంగళూరు. నేను డాక్టర్, అమెరికాలో డాక్టర్. అక్కడ నుంచి ఉడిపి. ఇక్కడ రూపాయలు అయితే అక్కడ డాలర్లు. అమెరికాలో కూడా మిగతా వాళ్ళ ఉద్యోగాల కంటే అందరికంటే కూడా డాక్టర్లు ఎక్కువ. మళ్ళీ అక్కడి నుంచి ఎంత సంపాదించి మురుడేశ్వరం కూడా అబ్బా. అక్కడి నుంచి గోకర్ణ. ధ్యానంలో పొందినటువంటి ఆనందం ఉందే, దిష్టి ఆత్మలింగం శివుడిది ఆనందం. అది చూసుకొని ఆనందం. ఇందాక మీరు అన్నారు ఆనందం ఎలా రావాలి సార్? నైట్ రిటర్న్ అయ్యి 24 మార్నింగ్ ఇంటికాడ ఉంటాం. అప్పుడు అనిపించింది, బా ఏముంది, డబ్బులు వస్తూ ఉంటాయి, బ్యాంకులో పడతా ఉంటాయి. ఒక సంవత్సరం కారుకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 4 కార్లు. 10,000 ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి 16,500. కారుకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 4 చక్రాలే మొత్తం కలిపి. ఎన్ని సీట్లు? ఇక్కడ మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏసీ స్లీపర్లో వెళ్తాం. బెంగళూరు టు విజయవాడ, విజయవాడ టు బెంగళూరు. ₹1,00,00,000 కారు కొనుక్కుంటాం, ఎన్ని సీట్లో కూర్చుంటాం? మళ్ళీ అక్కడి నుంచి బస్సు మారిద్ది, అది ఏసీ బస్సు, సీటింగ్. ఇండియా వచ్చి నీకు బస్సు కూడా పెడతావు చూడు. చిన్న కారు చూసారుగా నా కారు. ఫుడ్ వండేవాళ్ళు కాకినాడ నుంచి వస్తారు. మా సుధాకర్ అందరూ ఎట్లా చక్కగా తీసుకెళ్తారు. ఫుడ్ కానీ అన్ని అకామిడేషన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. చాలు. కొంతమంది అడుగుతారు, సార్ ఏం సార్ మీరు ఈ చిన్న కారు 500 7 రోజులు ఇంత గడ్డి తింటారా, ఇంత పిసినారా మీరు? పిసినారు కాదు బాబు, చాలు. అమెరికాలో 5,000 స్క్వేర్ ఫీట్ హౌస్ నాది. ఫుడ్ మొత్తం అన్ని కలిపే. కాకపోతే ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు బీచ్కి వెళ్తాం, బీచ్లో రైడ్ చేయాలి, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. 10,000 స్క్వేర్ ఫీట్ అక్కడ మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు కూర్గ్ వెళ్తాం. రోప్వే ఉంటుంది. రోప్వే అంటే అటు నుంచి తిరుగుతూ ఉంటాయి చూడు.
మీ అందరికి ఈ రకంగా అవన్నీ ఆ టికెట్స్ కాక టూర్ వరకు మొత్తం ఇది ప్యాకేజీ. టూరు, గైడెన్స్, టూరిజం కవర్ చేయటం, బస్సులు, భోజనాలు, మీరు చెప్పినటువంటి అకామిడేషన్స్. దానిలోనే కాబట్టి ధ్యానం అనేటటువంటిది అంత గొప్పది. కాబట్టి ఇందాక ఏం చెప్పారంటే ఫస్ట్ ఆహారాన్ని కంట్రోల్ చేస్తే శరీరం శాంతిస్తుంది. తర్వాత దీన్ని కంట్రోల్ చేయాలి, ప్రాణాన్ని, మన యొక్క శ్వాసను కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే శ్వాసను కంట్రోల్ చేస్తామో ఏమి కంట్రోల్ అవుతుంది? మనసు కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే మనసు కంట్రోల్ అవుతుందో ఇంకోటి కంట్రోల్ అవుతుంది. ఏంటది? ఆలోచన. మనసు అంటే ఆలోచన రెండో ఒకటే కదా. అప్పుడు ఇంకోటి కంట్రోల్ అయిపోతుంది. ఎవరమ్మ ఏది చెప్పారు? అమ్మ బుద్ధి. ఎవరు చెప్పారు తల్లి? చప్పటి పెట్టినమ్మ వారికి ఒకసారి. మనసు తర్వాత ఏం కంట్రోల్ అవుతుంది? ఆటోమేటిక్గా బుద్ధి కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే మనసు కంట్రోల్ అవుతుంది ఏమవుతుంది సార్? బుద్ధి కంట్రోల్ అవుతుంది. ఇది చెడు ఒక. ఎవరన్నా మాంసాహారం తెచ్చా కూడా నో పత్రిజీ, శాకాహార జగత్, మాంసం పక్కకి అన్నాం. ఈరోజు సినిమా వస్తుంది, సినిమాకి వెళ్దాం. నో 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 ధ్యానం. పత్రిజీ చెప్పారు ధ్యాన జగత్, నో సినిమా, ధ్యానం. ఈ రకంగా బుద్ధి పక్కదారులు వెళుతూ ఉంటే, కాకపోతే ఈ ధ్యానం మనసుని కంట్రోల్ చేస్తుందని చెప్పాను కదా. చూడండి మనసు ఎంత చండాలమైనటువంటి మనసు. ఈ మనసులో ఆలోచనను కంట్రోల్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదండి. అది నిజమా? అంత కష్టమా? ఏముందండి, కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది కదండి. ఏం కష్టం అండి ఇది? పైసా ఖర్చు లేదు, కూర్చొని చేసుకుంటే ఆటోమేటిక్గా ఖర్చు అయిపోతుంది కదండి. ఏం కష్టం అండి? లేదా? ఇది చాలా కష్టం అని ఎవరన్నారు తెలుసా? అర్జునుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడితో అన్నాడు, కృష్ణ నువ్వు చెప్తావయ్యా ఆలోచన కంట్రోల్ చేయి, ధ్యానం చేయి, మనసుని కంట్రోల్ చేయని. ఎంత కష్టమో తెలుసా? ఇది నేను అన్న మాటలు కాదండి, అర్జునుడు అన్న మాటలు. ఒక ప్రచండమైనటువంటి ఉద్ధృతమైనటువంటి గాలి ద్వారాన్ని అదుపు చేయటం ఎంత కష్టమో, ఆలోచనలని అదుపు చేయటం కూడా అంత కష్టం కృష్ణ. నువ్వు ఊరక మాటలు చెప్తే సరిపోతుందా అని అంటే కృష్ణుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? అర్జున నువ్వు చెప్పిన మాట చాలా కరెక్ట్. ఇదే మాట అంటాడు, ఎగ్జాక్ట్గా భగవద్గీతలో ఇదే మాట అంటాడు. నువ్వు చెప్పినటువంటి మాట అక్షరాల నిజం అని అన్న తర్వాత ఒక మాట అంటాడు, కానీ అక్కడ పెడతాడు కానీ అనే మాట. కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. అయితే ఏం చేయాలా? మరి ఏం చేయాలా? రెండే చేయాలి. ఏంటో చేస్తా? ఒకటి అభ్యాసం చేస్తూ ఉండాలి. రెండోది ఏంటో తెలుసా? వైరాగ్యం. ఏదో రాజ్యంలో వస్తాయండి, పడిచుకోకుండా వదిలేస్తూ ఉంటారు. ఈ రెండు కనుక చేస్తే ఒకరిని రోజులకి నీ. కానీ మన మనసు ఎట్లాంటిదండి? మనసు దేంతో పోలుస్తాం మనం? దేంతో పోలుస్తాం? కోతితో పోలుస్తాం. మామూలు కోతి కూడా కాదండి అది. ఎటువంటి కోతి తెలుసా? ఆ కోతికి సారాయి తాపిస్తాం. సారాయి తాపించిన తర్వాత ఆ కోతికి చేలు గుట్టిస్తాం. చేలు గుట్టిన తర్వాత ఆ కోతికి దెయ్యం పట్టిస్తాం. మామూలు కోతి కూడా కాదు, సారాయి తాగిన కోతి, ఇంకోటి ఏంటి, చేలుగుట్టిన కోతి, దయ్యం పట్టిన కోతి. ఇప్పుడు ఆ కోతి ఎలా ప్రవర్తిస్తుందో చూడండి. మన మనసు కూడా మామూలు కోతి కాదు, చేలుగుట్టిన కోతి, దయ్యం పుట్టిన కోతి, ఇంకోటి ఏంటి, సారాయి తాగిన కోతి. అట్లా ఉంటుంది. ఇటువంటి కోతిని కంట్రోల్ చేయటం కూడా ధ్యానానికి తెలుసు. అయితే నువ్వు చేయాల్సింది
కంటిన్యూస్గా అంటే 4 రోజులు చేయగానే బా నాకు ధ్యానం కుదరటం లేదండి నా వల్ల కాదు, చేస్తూ ఉండు, వస్తుంది. కాబట్టి ఆ రకంగా కనుక ధ్యానం కనుక చేసినట్లయితే నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతావు. కాబట్టి ఫస్ట్ ఎవరిని చేసావు? ఆహారాన్ని కంట్రోల్ చేసావు. తర్వాత ఏం కంట్రోల్ చేసావు? శ్వాస మీద ధ్యాసను కంట్రోల్ చేసావు. ఎప్పుడైతే ధ్యాస మీద ధ్యాసను కంట్రోల్ చేసావో దేన్ని కంట్రోల్ చేసావు? మనసును కంట్రోల్ చేసావు. ఎప్పుడు మనసును కంట్రోల్ చేసావో ఇంకేం చేసావు? బుద్ధిని కంట్రోల్ చేసావు. వీటన్నిటినీ కలిపి మన శాస్త్రాల్లో ఏం చెప్పారో తెలుసా? మొట్టమొదట ఏం జయించాలో తెలుసా? అన్నమయ కోశాన్ని జయించాలి. పేరు విన్నారా ఎప్పుడన్నా? అన్నమయ కోశము అంటే, అన్నమయ కోశాన్ని జయించడం అంటే ఏంటో లేదు, నీ శరీరం మీద నువ్వు విజయాన్ని సాధించటం. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ యా అందుకని పక్కన ఆయన్ని కొంచెం నన్ను మధ్యలో కంట్రోల్ చేయని చెప్తుంటాను. యా అట్లా కంటిన్యూటీ సబ్జెక్టే. బట్ ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు ఏదైతే చెప్పారో దాన్ని ఒకసారి ఒక 5 నిమిషాలు మననం చేసుకుంటాం. ఎందుకంటే ప్రతిదీ మనం మననం చేసుకుంటే మన మైండ్లో ఎంత రికార్డ్ అయిందో మనకి అనాలిసిస్ ఉంటుంది. అది అయిపోయాక దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చూద్దాం. అలా అయిపోయాక సపరేట్ అన్నమయ్య కోసం ఇవన్నీ తర్వాత చెప్తారు. ఓకేనా? ఒక 5 మినిట్స్ చక్కగా కళ్ళజోడు తీసేద్దాం అందరూ. హాయిగా ఒక 2-3 నిమిషాలు ఇప్పుడు వరకు సార్ ఏదైతే చెప్పారో దాన్ని మననం చేసుకుందాం. ఆ మననం చేసుకునే క్రమంలో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మన మైండ్లో పెట్టుకుందాం. తర్వాత ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి చక్కగా వాటర్ ఉంటే వాటర్ దాకా కూర్చోండి ధ్యానంలో. కళ్ళజోడు వాళ్ళు కళ్ళజోడు తీసేయడము. ఒక 3 to 4 మినిట్స్ సార్ అయితే చెప్పారు అదంతా మనం ఒకసారి మైండ్లో రివైండ్ చేసుకుందాం.